అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో మనం నిత్య సంగ్రామం అనే కథ గురించి తెలుసుకుందాం. నా వీడియో గనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆఫీస్ నుంచి కొంచెం లేటుగా వచ్చింది భార్గవి. ఆమె పేరున్న సాఫ్ట్వేర్ కంపెనీలో డైరెక్టర్గా పనిచేస్తుంది. అప్పటికే పిల్లలిద్దరూ భోజనాలు చేసి నిద్రపోవటానికి సిద్ధంగా ఉన్నారు. భర్త శేఖర్, అత్తగారు సరళ ఇంకా భోజనం చెయ్యలేదు. నేనొచ్చేదాకా ఆగటం దేనికి? మీరు పెందలాడే తినాల్సింది. ఆలస్యంగా భోజనం చేస్తే మీ కరగదు కూడాను అంది భార్గవి అత్తగారినుద్దేశించి. పర్వాలేదులే, ఏమిటి ఇంత ఆలస్యం అంది సరళ కోడలికి కంచం పెడుతూ. ఏముంది, కింద వాళ్ళు పని సరిగ్గా చెయ్యకపోతే వాళ్లకు క్లాస్ పీకి వచ్చేసరికి ఇంత లేట్ అయ్యింది అంటూ బట్టలు మార్చుకోవటానికి వెళ్ళింది భార్గవి. ఆఫీస్లో పెద్ద పొజిషన్ అవ్వడం వలన ఆమెకు బాధ్యతలు ఎక్కువే ఉంటాయి. ఇంట్లో భర్త శేఖర్ సహాయం చెయ్యటం, అత్తగారు సరళ పిల్లల్ని చూసుకోవడం, ఇంటిని చక్కబెడుతుండడం వలన భార్గవికి ఇంటి గురించి బెంకలేదు. కానీ ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు ఆఫీస్లో సమస్యలు ఎక్కువే వస్తుంటాయి. ఏమిటి విషయం? ఏమన్నా ప్రాబ్లంగా ఉందా? శేఖర్ అడిగాడు. ఏం చెయ్యను, క్రమశిక్షణతో పనిచేసే వాళ్ళు తక్కువ. కంపెనీలో 100 మంది వైస్ ప్రెసిడెంట్లకి 20 మంది మాత్రమే ఆడవాళ్ళున్నారు. అంటే 80 మంది మగవాళ్లే. నిష్పత్తి మరీ అధ్వానం. మా డైరెక్టర్లలో మొత్తం 20 మందిలో 4 మాత్రమే ఆడవాళ్ళం ఉన్నాం. అంతా మగవాళ్ళ ఆధిపత్యం. వాళ్లతో నెగ్గుకు రావటం చాలా కష్టంగా ఉంది. నా కింద నాకంటే పెద్దవాళ్ళు పనిచేస్తున్నారు అని చెప్పింది. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి స్టోరీ చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చెయ్యండి. మీరు చేసే ఒక లైక్, ఒక కామెంట్ వలన ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చెయ్యాలనిపిస్తుంది. వాళ్లకు నేను ఆడదాన్నని, వయసులో చిన్నదాన్నని, నా మాట ఎందుకు వినాలని పట్టుదలగా ఉంటుంది. వాళ్ళ చేత పని చేయించేసరికి తల ప్రాణం తోకకొస్తోంది. అనుకున్న సమయంలో పని కాకపోతే నాకు చెడ్డ పేరొస్తుంది. వారం తర్వాత CEO విజిటింగ్ కూడా ఉంది. అది ప్రాబ్లం అంది భార్గవి కళ్ళకు కొబ్బరి నూనె పట్టిస్తూ. శేఖర్ ఆమె చేతిలో నూనె సీసా తీసుకుని ఆమె పాదాలకు మృదువుగా వ్రాస్తూ ఆలోచిస్తున్నాడు. భార్గవి చాలా తెలివైన మహిళ. చిన్నప్పటి నుండి కష్టపడి పనిచేసే మనస్తత్వం. అందుకే 42 ఏళ్లకే డైరెక్టర్ స్థాయికి వచ్చింది. చాలా చైతన్యవంతంగా ఉండే భార్య అంటే శేఖర్కు చాలా ప్రేమ. ఏమిటి ఆలోచిస్తున్నారు? భార్గవి ప్రశ్న విని తలెత్తి చూశాడు శేఖర్. కష్టంగా ఉంటే కొన్ని రోజులు మానేయ్యరాదు. కొంత విశ్రాంతి తర్వాత ఇంకో కంపెనీలో చేరుదువు గాని. ఎక్కడైనా చాకిరీ తప్పదు. సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే కుక్క చాకిరీ అని అర్థం. ఒక టైము గీము ఉండదు. రాత్రి పగలు ఒకటే పని. పొజిషన్ వేరైనా పని మారదు నిస్పృహగా అంది భార్గవి. పోనీ కొద్ది రోజులు సెలవు పెట్టు. పిల్లల్ని తీసుకుని ఎక్కడికన్నా తిరిగొద్దాం. కాస్త రిలాక్సింగ్గా ఉంటుంది అనునయంగా అన్నాడు శేఖర్. మీకెలా ఉంది పని? భార్గవి ప్రశ్నకు నవ్వాడు శేఖర్. మా కంపెనీలో మాత్రం సమస్యలు తక్కువ లేవు. ఈ మధ్య లే ఆఫ్స్ ఎక్కువ అయ్యాయి కదా, ఆ టెన్షన్తో చాలామంది పని మీద దృష్టి పెట్టలేకపోతున్నారు. వాళ్ళ చేత చేయించుకోవటం చాలా కష్టంగా ఉంది. పీత కష్టాలు పీతవి, సీత కష్టాలు సీతవి అని నవ్వింది భార్గవి. అలాగే ఉంది. చెప్పటం మరిచాను, సుధాకర్ ఫోన్ చేశాడు. వాళ్ళ చెల్లెలి పెళ్ళి కుదిరిందట. అందరినీ రమ్మన్నాడు. వచ్చే నెలలో పెళ్ళి. ఇంకా 15 రోజులుంది. అందరము వెళ్దామన్నాడు శేఖర్. అలాగే అంది భార్గవి కూడా. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసుకోవటంతో పిల్లల బాధ్యత తల్లి సరళదే. అయితే సరళ కూడా పిల్లల్ని అర్థం చేసుకునే మనస్తత్వం. కొడుకు కోడలి పని ఒత్తిడి ఆమెకు తెలుసు కాబట్టి పిల్లలకు ఆమె సాయంగా ఉంటోంది. 15 రోజుల తర్వాత శేఖర్ బంధువు అయిన సుధాకర్ చెల్లెలి పెళ్లికి అందరూ వెళ్ళారు. పెళ్లిలో ఎవరి వయసు వాళ్లతో కబుర్లు పడ్డారు. పిల్లలు అక్కడ పిల్లలతో ఆడుకుంటున్నారు. అత్తగారు పెద్దవాళ్ల మధ్య కూర్చొని మాట్లాడుతూ ఉంది. శేఖర్
తన బంధువులతో ఫ్రెండ్స్తో కబుర్లలో ఉన్నాడు. భార్గవి కూడా అక్కడ తన ఈడు వాళ్లతో ముచ్చటలాడుతోంది. నీకేం వదినా, డైరెక్టర్ ఉద్యోగం, లక్షల్లో జీతం, చక్కగా ఏ లోటు లేదు, హాయిగా సంపాదించుకుంటున్నారు, ఎక్కడికైనా జమ్మని తిరుగుతారు. నా బ్రతుకు చూడు, మా ఆయన సంపాదన మాత్రమే ఆచితూచి ఖర్చు పెట్టుకోవాలి. ఎక్కడికైనా వెళ్ళామంటే ఇంట్లో అత్తగారు మామగారు, వాళ్ళని వదిలేసి వెళ్ళేది లేదు, ఎప్పుడూ ఇల్లు పట్టుకొని వెళ్ళటమే. నిస్పృహగా మాట్లాడింది మేనత్త కూతురు రమణి. నేను పిల్లలు పుట్టేదాకా ఉద్యోగం చేశాను, తర్వాత మానేశాను. ఏం చేస్తాం, పిల్లల్ని క్రషుల్లో ఎంతకాలం పెట్టి ఉద్యోగం చేస్తాం. మా అత్తగారు వచ్చినా అటు పుల్ల ఇటు తీసి పెట్టదు. చిన్నప్పుడు ఆవిడ ఉమ్మడి కుటుంబంలో పడి చేసిందట. అందుకని ఇప్పుడు కొంచెం పని కూడా చెయ్యకూడదని సిద్ధాంతం. కోడళ్ళే ఇంట్లో పని చేసి ఉద్యోగాలు చెయ్యాలి, లేకపోతే ఇంట్లో కూర్చొని పిల్లల్ని చూసుకోవాలి. ఇది ఆవిడ చట్టం. ఎవరైనా పిల్లల్ని చూసుకుంటే నేను మాత్రం నీలాగా పెద్ద పొజిషన్కే వచ్చిండేదాన్ని కదూ. పిన్ని కూతురు సరోజ మాట్లాడుతుంటే పెద్దమ్మ కూతురు సుష్మా చికాగ్గా మొహం పెట్టింది. నా సంగతి చూడండే, నేను చచ్చి చెడి ఉద్యోగం చేస్తున్నా. ఏది ఆ మేనేజర్ వెధవ నాకు 4 ఏళ్ల నుండి ప్రమోషన్ ఇవ్వటం లేదు. గానుగెద్దులా ఉంది నా పరిస్థితి. ఉద్యోగం మానుకోలేను, అలా అని ఈ బండ చాకిరీ చెయ్యలేను అంది. మీదంతా ఒకెత్తు, నా పని ఉంది చూడు. మా బాస్ ఒక కీచకుడు, వాడి దగ్గర పని చెయ్యడం ఎంత కష్టమో తెలుసా. వెధవ చూపులు, వెధవవాగుడు భరించలేకపోతున్నా మాడవాళ్ళం. ఇంకో కంపెనీకి మారదామని ఇంటర్వ్యూలకు వెళ్తున్న చిన్న మావయ్య కోడలు ఉషా మాటలకందరూ సానుభూతిగా చూశారు. ఏమిటి భార్గవి, మౌనంగా ఉన్నావు? సుష్మా అడగటంతో చిన్నగా నవ్వింది భార్గవి. ఉద్యోగం చెయ్యటమంటే ఏదో పద్మవ్యూహంలోకి రోజు వెళ్ళి రావటమే. అలా అని మానేసి కూర్చుంటే ఎలా జరుగుతుంది? పిల్లల్ని మంచి చదువులు చదివించాలని, మనం పెద్దయ్యాక సౌకర్యంగా డబ్బుకు పిల్లల మీద ఆధారపడకుండా ఉండాలని ఇప్పుడు ప్రతి ఒక్కరం అనుకుంటున్నాం. దానికి తగ్గట్టుగా సంపాదించాల్సిందే. కష్ట నష్టాలు భరించడం తప్పటం లేదు. ఈ బాధలు, సమస్యలు నిత్యం మనల్ని కృంగదీస్తున్నాయి, కానీ పరిష్కారం మాత్రం కనిపించటం లేదు. అవును భార్గవి, సంపాదిస్తున్నామన్న మాటే కానీ మనశ్శాంతి ఉందా మనలో ఎవరికైనా? ఆఫీసుల్లో సమస్యలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. ఓపిక ఉండటం లేదు. ఇంకా పని చెయ్యాలని ఛాలెంజెస్, టార్గెట్లు ఎక్కువ అవుతున్నాయి. మనకున్న తెలివితేటలకు అసలు గుర్తింపు రావటం లేదు. ప్రమోషన్ దగ్గరికి వచ్చేసరికి మనల్ని వెనక్కి నెట్టేస్తున్నారు. ఈ ప్రపంచంలో ఆడవాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలంటే మనసు రాదు. ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఎప్పుడైనా పనిలో పొరపాట్లు జరుగుతుంటాయి. ఆఫీస్లో ఎంత మాట పడాలో చులకనగా తీసి పారేస్తుంటారు. ఇలా ఎంతకాలం నెట్టుకురాగలం? సుష్మా మాటలకు అవునన్నట్లు తల ఊపారందరూ. మీరందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, నా సంగతి చూడండి. గవర్నమెంట్ ఉద్యోగం, గొడ్డు చాకిరీతో పాటు జీతాలు సరిగ్గా రావు. ప్రతిరోజు మేనేజర్ దగ్గర నుంచి కొలీగ్స్ దాకా ఆధిపత్యం చలాయించే వాళ్ళే. దానికి తోడు ట్రాన్స్ఫర్లుంటాయి. పిల్లల చదువులు చూసుకుంటూ ఎలా చెయ్యాలో అర్థం కాదు. పొయ్యిలో పడి కాలుతున్న ఫీలింగ్ వస్తోంది. చిన్న కూతురు పద్మ తన బాధను వెళ్ళబోసుకుంది. మన పరిస్థితి ఇలా ఉంది. మన పిల్లల గురించి ఆలోచిస్తే ఇంకా దిగులు పుట్టుకొస్తోంది. అమ్మ నాన్నలతో గడపాల్సిన టైంలో వాళ్ళు సెల్ ఫోన్లలో గడుపుతున్నారు. మనం డబ్బు సంపాదిస్తున్నాం, కానీ మన పిల్లలకు సరైన గైడెన్స్ దొరుకుతుందా? వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో, ఎలా తయారవుతున్నారో మనకే తెలియని పరిస్థితి. దౌర్భాగ్యమైన పరిస్థితిలో పిల్లలున్నారనిపిస్తోంది, రమణి దిగులుగా చెప్పింది. ఈ లోపల భోజనాలకు పిలుపు రావటంతో అందరూ కబుర్లాపి భోజనాలకి కదిలారు. రాత్రి తిరిగి వచ్చాక శేఖర్తో పెళ్లిలో జరిగిన సంభాషణంతా చెప్పింది భార్గవి. నేటి మహిళలకు పిల్లలు, సంసారం, ఉద్యోగం, వీటిలో ఏది ముఖ్యం, ఏది కాదు? 3 ముఖ్యమైనవే భార్గవి.
నేటి ఆధునిక మహిళ ప్రతిరోజు ఒక యుద్ధాన్ని ఎదుర్కొంటోంది. నిత్య సంగ్రామంలో ఆఫీసులో సమస్యలు, ఇంట్లో బాధ్యతలు రెండింటిని సమన్వయం చెయ్యాలంటే కత్తి మీద సాము. ఇంట్లో ఎక్కువ సపోర్ట్ అవసరం. అందరికీ సహకరించే భర్త, పాజిటివ్గా ఆలోచించే అత్తగారు, మామగారులు, సర్దుకుపోయే పిల్లలు ఉండరు. ఇక ఆఫీస్లో ఎంతమందికి స్నేహపూరితమైన వాతావరణం ఉంటుందో నువ్వే చెప్పు. నువ్వు చెప్పావు చూడు, మీ ఆఫీస్లో 20 మంది డైరెక్టర్లలో 4 ఆడవాళ్ళున్నారని. ఒక మగవాడికి ఇంట్లో భార్య అన్నీ చూసుకుంటూ అమర్చి పెడుతుంటే అతడు పనిలో నైపుణ్యం చూపగలడు. అతని నైపుణ్యాన్ని, సమర్థతను బట్టి ప్రమోషన్లు వస్తాయి. అంతకంటే ఎక్కువ శ్రద్ధతో, ఎక్కువ నైపుణ్యంతో ఆడవాళ్ళు పని చెయ్యగలరు. కానీ అన్ని కుటుంబాల్లో ఒక మగవాడికి లభించే సపోర్ట్ ఆడవాళ్లకు లభించదు. ఇంటిని, పిల్లల్ని దిద్దుకొని బయటకు వెళ్ళి ఒక స్థాయికి మించి పని చేయాలంటే ఓపిక ఉండదు. దాంతో పని మీద శ్రద్ధ తగ్గడం జరుగుతోంది. అది కాక స్త్రీ పురుష వివక్ష అనేది అన్ని రంగాల్లోనూ ఉంది. అది పైకి కనిపించకుండా ఉండే భూతం. దాని నుండి తప్పించుకున్న కీచకులు అక్కడక్కడ వాళ్ళ రాక్షసత్వం చూపిస్తూనే ఉంటారు. ఇవన్నీ దాటుకొని ఉన్నత పదవుల్లోకి రావటం ఆడవాళ్ళకంత సులభం కాదు కదా, ఏమంటావ్ అని అడిగాడు శేఖర్. నిజమే అన్నట్టుగా తల పనికించింది భార్గవి. శేఖర్ సపోర్ట్, అత్తగారి సాయం, బుద్ధిగా నానమ్మ దగ్గర చదువుకునే పిల్లలు లేకపోతే తను ఈ పొజిషన్కి రావటం చాలా కష్టం. నిత్య సంగ్రామం చేస్తూ ప్రతి నిమిషం ధైర్యం చెప్పుకుంటూ ఆడవాళ్ళు ఎంతోమంది విరోచితంగా పోరాడుతున్నాడు. ఓడిపోతున్నా, గెలిచినా కూడా సమరం అన్నది ఆగటం లేదు. క్షణం క్షణం ఓర్పును కూడదీసుకుంటూ ఆధునిక మహిళ ప్రయాణిస్తూనే ఉంది. భార్గవి కనుల నుండి వెచ్చని కన్నీరు ఉబికి వచ్చింది. భూదేవికి సమానమైన ఓర్పు ఉన్న తన తోటి మహిళామణులకు స్వాంతనగా కన్నీరు బుగ్గల మీద జారింది. ఇలా సమాజంలో ప్రతి ఒక్క స్త్రీకి స్వేచ్ఛ, సాన్నిహిత్యం అనేది దొరుకుతుందో లేదో కామెంట్ చేయండి. ఇంత మంచి కథను మనకు అందించిన గాయత్రి గారికి ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.